ఆహా ఆస్ట్రో ప్రేక్షకులకి నమస్కారం. మరి సంపాదించిన డబ్బు నిలవట్లేదా? ఎలాంటి పరిహారాలు చేస్తే మీకు డబ్బు నిలవడానికి ఆస్కారం ఉంటుంది? కొన్ని పరిహారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా 8 ప్రమిదల పరిహారం. 8 ప్రమిదల్ని మీరు కొనుగోలు చేసి కొత్త వాటిని తీసుకొనొచ్చి శుక్రవారం రోజు తలంటి స్నానం చేసి లక్ష్మీదేవి పటం దగ్గర పుష్పాలని అలాగే కుంకుమ, పసుపు అన్నీ అర్పించి ఆవు నెయ్యితో గనక ఈ కొత్త ప్రమిదల్లో 5 ఒత్తులేసి గనక మీరు దీపం వెలిగించి ఓం శ్రీం అనే మంత్రాన్ని గనక జపించినట్టయితే, అలాగే ఉదయ సాయం సంధ్యల్లో 2 సార్లు 6 గంటల సమయంలో ఈ పరిహారాన్ని చేసినట్టయితే, కంటిన్యూషన్ 6 వారాలు గనక శుక్రవారాలు ఇలా చేసినట్టయితే మీకు డబ్బు నిలకడతో పాటు ఆదాయ మార్గాలు కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకి నువ్వుల లడ్డు కానీ అలాగే కలాకండ్ని కానీ లక్ష్మీదేవికి సమర్పించి 9 ఏళ్ల లేపున్నటువంటి 6 ఆడపిల్లలకి ఈ కలాకండ్ని ఈ స్వీట్స్ని పంచినట్టయితే, శుక్రవారం మాత్రమే చేయాలి ఇది. ఇలా చేసినట్టయితే మీకు డబ్బు నిలకడ అనేది పెరుగుతుంది. అలాగే జమ్మి చెట్టు పరిహారం కూడా చెప్పబడుతోంది. శాస్త్రాల్లో మనకు అనేక రకాలుగా ఈ పరిహారాన్ని చెప్పడం జరిగింది. శుక్రవారం రోజు జమ్మి చెట్టుని పూజించి అక్కడ బియ్యపిండితో ముగ్గు వేయడం, పసుపు కుంకుమలు పుష్పాలతో అర్చించడం, ఓం శమీ వృక్ష దేవ్యై నమః అనేటువంటి మంత్రంతో 3 ప్రదక్షిణలు కానీ 6 ప్రదక్షిణలు కానీ చేసి అనంతరం ఉత్తర దిక్కు వైపు తిరిగి ఒక చిన్న కొమ్మని కనుక మీరు విరుచుకొని తెచ్చి బీరువాలో ఉంచుకున్నట్టయితే ఈ శక్తివంతమైనటువంటి పరిహారంతో మీ వృధా ఖర్చులన్నీ కూడా తగ్గిపోయి మీకు నిలకడ అనేది పెరుగుతుంది. అలాగే గోధుమ పిండితో మరొక పరిహారం చెప్పబడింది. గోధుమ పిండిని కనుక తీసుకొని అది కొన్నది కాకుండా మీరు ఆడిచ్చినటువంటి పిండి అయితే శ్రేష్టము. దీంట్లో కొంచెం బెల్లము నీళ్లు కలిపేసి చిన్న చిన్న ఉండలు చేసి చెరువుల్లో కానీ నదుల్లో కానీ బావుల్లో కానీ ఉండేటువంటి జలచరాలకు ఆహారంగా వేసినట్టయితే మీకు చక్కటి పరిహారం జరుగుతుంది. ఈ పరిహారాలన్నింటినీ కూడా పాటించినట్టయితే శుక్రవారాలు మీకు డబ్బు నిలకడ అనేది రాబడి అనేది పెరుగుతుందన్నమాట. మరి డబ్బులు నెలాఖరులో సరిపోవట్లేదు, ఇలాంటి ఇబ్బందులు ఏవీ లేకుండా చక్కగా మీకు డబ్బు నిలబడడం, అనేక రకాలుగా మీకు రాబడి పెరగడం జరుగుతుంది. దీని ద్వారా చేతిలో ఎప్పుడు కూడా డబ్బు ఉంటుంది. మరి మీరు కనుక ఇలాంటి పరిహారాలు ఏమన్నా పాటించారా? మీకు ఎంత లాభసాటిగా ఉంది? కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. ఇలాంటి వీడియోలు ఏమైనా కావాలి అనుకుంటే కూడా కింద మెసేజ్ చేయండి. నమస్తే.